నా హీరో నువ్వే, నా దేవుడు నువ్వే, లేకపోతే నా మోడల్ సమస్తం నువ్వే అని చెప్పి ఒకవేళ భాగ్య చెప్పొచ్చు, సౌభాగ్య చెప్పొచ్చు, అలాగే నా హీరోయిన్ నువ్వే, నాకు అన్ని నువ్వే అని చెప్పి ఆదాము చెప్పొచ్చు. ఆ బంధము, ఆ ప్రేమ, ఆ మాటలు జీవితాంతం ఉండగలగాలి. ఒకసారి నేను ఆంధ్రాలో బైబిల్ ట్రైనింగ్ చేసి కర్ణాటక ప్రాంతం సేవకు వచ్చిన తర్వాత నాకు అప్పట్లో ఫోన్ తక్కువ కాబట్టి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ తో మా ఫ్రెండ్, నాతో పాటు కలిసి చదువుకున్నటువంటి ఒక సహోదరుడు, నా యొక్క మ్యారేజ్ పలానా డేట్ కి నువ్వు రావాలని చెప్పి నాకు లెటర్ పంపించావు. లెటర్ పంపిస్తే ఆ వివాహానికి నేను వెళ్ళాలి, కానీ కర్ణాటక నుంచి నన్ను అక్కడికి వెళ్ళడానికి అప్పటికే ఇంచుమించు ఒక నెల క్రితం అనుకుంటే ఇక్కడికి వచ్చాను, వేరే మీటింగ్స్ కని వెళ్ళి, ఇక వివాహానికి నేను వెళ్ళలేకపోయాను. ఇంకో విధంగా చెప్పాలని అంటే అన్యుల వివాహము, నాకు కొంత ఫ్రెండ్స్ అన్యులు కాబట్టి ఆ వివాహానికి వెళ్ళలేకపోయాను. కొంచెం విడాలు దయచేసి. వెళ్ళలేకపోతే తర్వాత మరొకసారి ఒక ఇంచుమించు 2-3 నెలలు అయిపోయిన తర్వాత ఏదో ఒక మీటింగ్స్ ఏదో ఉంటే ఏదో కార్యక్రమాన్ని బట్టి మళ్ళీ ఆంధ్ర వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఓన్లీ నా ఫ్రెండ్ యొక్క మ్యారేజ్ కి ఎలాగ వెళ్ళలేదు కదా, కనీసం వెళ్ళి మాట్లాడించి వద్దాము ఆ యొక్క నూతన దంపతులు అని చెప్పి వాళ్ళని పరామర్శించడానికి లేదా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పడానికి అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సరిగ్గా మా ఊర్లో ఉండే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే డోర్ కొట్టాను. డోర్ కొట్టిన తర్వాత తలుపు తీసింది ఒక ఇల్లాలు. తలుపు తీసినటువంటి ఆమెను చూసి, అమ్మా, వాడికి నాకు చాలా క్లోజ్ కాబట్టి ఆ క్లోజ్ ఫ్రెండ్స్ ఎలా మాట్లాడకూడదు తెలుసు కదా, ఇప్పుడైతే మచ్చ లేకపోతే చచ్చ ఏదో మాట్లాడుతున్నారు కానీ అప్పుడు లేదా మామాలు మాట్లాడుతున్నారు కానీ జనరల్ గా ఏమ్మ వాడు లేడా అన్నాను. ఏమన్నానండి? ఏమ్మా వాడు లేడా అన్నాను. నా ఫ్రెండ్ కాబట్టి, క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి వాడు వీడు అని మాట్లాడుకుంటాం కాబట్టి వాడు లేడా అన్నాను. నేను మాట్లాడిన మాటలో తప్పు ఉందంటున్నా. ఆమె తాసుపాములా పుస్సు కొట్టిందనమాట. ఏమండి, ఆయన నా భర్త, నా పతి, నా భర్తను నా ఎదురుగుండా వాడు వీడు అని మాట్లాడితే మర్యాదగా ఉండదు. మీరెవరో తెలియదు కానీ జాగ్రత్తగా మాట్లాడండి అన్నది. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, ఏమ్మా మీ ఆయన గారు లేరా అన్నాను. లేరండి, ఆయన బయటికి వెళ్ళారు, తర్వాత సాయంకాలం ఎప్పుడో వస్తారని చెప్తే మంచిదమ్మా తర్వాత కలుస్తానని చెప్పి మాట మాట్లాడుకుంటూ సైలెంట్ గా వచ్చేస్తాను. ఏదో నా మీటింగ్ కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కలవడానికి వీలు కుదరలేదు. తర్వాత వచ్చేస్తాను. ఇంచుమించు ఒక 9 నెలలు లేదా సంవత్సరం అయిపోయిన తర్వాత మరొకసారి మళ్ళీ మా ఊరు వెళ్ళినప్పుడు, అయ్యో కనీసం వాడు అప్పుడు కనిపించలేదు, ఇప్పుడైనా కనిపిస్తాడే మాట్లాడతానని చెప్పి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మరి సేమ్ పరిస్థితి. వెళ్ళాను, డోర్ కొట్టాను. ఒకసారి దెబ్బతిన్నాను కదా, జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఏమ్మా మీ ఆయన గారు లేరా అన్నాను. అంటే వాడండి, ఆ సచ్చినోడండి, వాడు ఎక్కడ ఉంటాడో తెలీదు, ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏం చేస్తాడో తెలీదు. సంవత్సరానికి ఏమైపోయింది ప్రేమ? ఆయన గారు పతి దేవుడు అయిపోయిన మనిషి ఇప్పుడు ఏమైపోయాడు? వాడు వీడు అన్నట్టు మారిపోయింది. ఎందుకు విషయం గుర్తు చేస్తానంటే మిమ్మల్ని ఏదో నవ్వించడానికి కాదు. ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమలు అప్పటికప్పుడు మారిపోతున్నాయి. మనకు తెలుసు కదా, మనం పాడుతుంటాము, భార్యాభర్తల యొక్క ప్రేమ ఎలాంటిదటది? ఎలాంటిది? పువ్వు వలె వికసిస్తుందట. పువ్వు వాడిపోయినట్లుగా వాడిపోయేటువంటి ప్రేమ. కానీ అలా ఉండకూడదు. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది, మరి భార్యలారా మీ భర్తను మరి ప్రభువుకి ఏ విధంగా లోబడతారో ఆ విధంగా లోబడి ప్రేమించాలని, గౌరవించాలని, సన్మానించాలని ప్రభు వాక్యం చెప్తుంది. ద సేమ్ టైం కిందకి వచ్చిన చదువుతాం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. బాగా గమనించండి. ఈ రోజులో నాకు మాంసం అంటే చాలా ప్రేమ, మంచి బట్టలు కట్టుకోవడం అంటే ప్రేమ, మంచి మంచి ఫంక్షన్ల కంటే వెళ్ళడం అంటే ప్రేమ, మా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం అంటే ప్రేమ అనడానికి ఆదాముకి దమ్ము లేదు. ఆ దాముకి దమ్ము లేదనమాట. అయిపోయింది. ఆ దమ్మంతా ఇప్పుడు భాగ్యశ్రీ కోసమే ఖర్చు పెట్టాలి. మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. ప్రేమ. మరి ఒక విషయం గమనించి, ఆదాము పాపిరెడ్డి క్యాంపులో ఉండే తన తల్లిదండ్రులను, తన బంధుమిత్రులను, తన స్నేహితులను, తన కలిగిన వారందరినీ విడిచిపెట్టి